The ascension of Christ. Why is Christ's ascension is so important అన్న విషయాన్ని ఈ దిన మనము నేర్చుకుందాం. చాలామంది ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు, ఆయన ఇక్కడనే ఉండి మనతో ఉంటే ఎంతో బాగుండు కదా, ఈ చెడిపోయిన ప్రపంచాన్ని బాగు చేయొచ్చు కదా, సైతాన్ని ఏరి పారేయచ్చు కదా, వికెట్నెస్ని తొలగించవచ్చు కదా, సిన్ ఈవిల్ ఉండదు కదా, మర్డర్స్ అంతేకాకుండా దుష్టత్వం ఏది కూడా ఈ ప్రపంచంలో ఉండదు కదా, ఆయన ఇక్కడే ఉంటే ఎంత బాగుండు అని మనకు అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు పరలోకము నుంచి నేలకు దిగి రావడమే కాదు, పరలోకానికి మరలా ఎక్కి వెళ్ళిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. నేను ఒక వచనాన్ని చదువుతున్నాను. మరియు పరలోకము నుండి దిగి వచ్చువాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. యోహాను రాసిన సువార్త 3:13 ఉన్నవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే, పరలోకంలో ఉండేవాడు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. పిల్లారా, ఈ దినము యేసుక్రీస్తు ఎక్కి వెళ్ళిన అనుభవాల్ని ఈ దినం మనం నేర్చుకుందాం. ద అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పైకి వెళ్ళి మరి చేసిన ఘనకార్యాల్ని ఈ దినం మనము గమనించడానికి ఆశపడదాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఆయన ఎగసి వెళ్ళటం. ఈజ్ నెగ్లెక్టెడ్ బై ద మోడర్న్ చర్చ్. ఆధునిక సంఘం మరిచిన ఒక గొప్ప సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసు పరలోకానికి ఎక్కి వెళ్ళడం చాలా విలువైందిగా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఇలా అన్నాడు, నేను వెళ్ళిపోవటం ద్వారా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఉండేదానికంటే కూడా అసెన్షన్ విల్ బి ఫర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూ బిలీవర్స్. విశ్వాసులైన మీకు ఎంతో లాభదాయకం, ఆశీర్వదాయకం, మేలుదాయకం అన్న విషయాల్ని ఈవేళ మనము నేర్చుకుందాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్రైస్ట్ అసెన్షన్ ఇంటూ హెవెన్? పరలోకానికి వెళ్ళటం ద్వారా యేసుక్రీస్తు మన కొరకు తీసుకొచ్చిన లాభాలేంటి, అడ్వాంటేజ్ ఏంటి అన్న విషయాల్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యేసు ఎగసి వెళ్ళే ఈ అనుభవాల్ని లూకా రాసిన సువార్తలో నుంచి మనము చదువుదాం. 50 నుండి 53 వచనాల వరకు ఉన్న ఈ భాగాన్ని చదవడానికి ఉపోద్ఘాతంగా కొన్ని మాటల్ని మీకు గుర్తు చేశాను. లూక్ చాప్టర్ 24 verse 50 to 53. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. పిల్లారా, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 49 దినాలు అంటే 7 వారాలు ఆయన శిష్యులతోనే ఉన్నాడు. ఆయన అసెన్షన్కి ముందు అంటే ఆయన పరమునకు వెళ్ళక ముందు, ఆయన పరలోకానికి ఎందుకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. దానికంటే ముందుగా 40
ఆల్మోస్ట్ 49 days, అంటే 50 దినాన పెంతెకోస్తు పండుగ వచ్చింది కనుక 49 దినాలు అంటే 7 వారాలు పాటు యేసు తన శిష్యుల దగ్గర ఉంటూ ఆయన రాజ్యాన్ని గురించి నేర్పించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో నేర్పించాడు. ఆయన ఏం చేయబోతున్నాడో నేర్పించాడు. వారు ఏ రీతిగా సువార్త ప్రకటించాలో తెలియజేశాడు. హీ proclaimed everything to his disciples. ఆయన శిష్యులందరికీ చాలా జాగ్రత్తగా వివరించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఒక్కొక్కరి జీవితాన్ని చాలా చక్కగా ఆయన పలకరించాడు. 49 దినాలలో ఆయన చేసిన పనులేంటో తెలుసా? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి తన్ను తాను బయలుపరుచుకున్నాడు, వారికి వివరించాడు. అపోస్తలులు రాసిన కార్యం 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాల వరకు ఇంకొక భాగాన్ని కూడా చదివిన తర్వాత అసెన్షన్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సత్యాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలులు రాసిన కార్యము 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచితురో, అదే ఆ మేఘం మీద ఆయన అదే రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. పిల్లలు 9వ వచనంలోని ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. అసెన్షన్లోని కొన్ని విలువైన విషయాల్ని, ఆయన ఆరోహణం అయిపోయినటువంటి విలువైన విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, యేసు ఆరోహణమవుతున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్గా ఆయనను మేఘములు మహిమలోకి తీసుకుని వెళ్ళాయి. ఏలియాను అగ్నిరథాలు తీసుకుపోతే ఆనోకు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళడం తెలియదు, కానీ యేసును మేఘాల మీద దేవుడు తీసుకొని పోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ మేఘము అనే సింపుల్ పదాన్ని మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ద షెకాయినా గ్లోరీ. దేవుని యొక్క మహిమతో కూడినటువంటి ఆ మహిమ మేఘము ఆయనను మరి సుదూరాన ఉన్న పరలోక పట్టణానికి తీసుకుని వెళ్ళాయి. సుదూరాన ఉన్నటువంటి ఆ మహిమలోకి ఎంటర్ కావడానికి ఆయన గ్లోరియస్ షెకీనా మహిమ కలిగినటువంటి ఆ యొక్క మేఘము మీద ఆయన వెళ్ళటం అందరూ చూడడం మనము చూస్తా ఉన్నాం. పిల్లారా, ఈవేళ ఈ మేఘాన్ని గురించి పాత నిబంధనలో అనేక వచనాలు ఉన్నాయి, కానీ నేను చదువుతాను, మీరు వినండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోకి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడ్డది. యెహోవా సన్నిధి నుండి అగ్నిపాయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కరువును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిల పడిరి. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేల్ అందరికీ కనబడెను. యేసుక్రీస్తును మేఘము తీసుకొని పోయాను అని సింపుల్గా రాసింది, కానీ మహిమతో కూడిన మేఘము, గ్లోరియస్ మహిమతో కూడిన మేఘము ఆయనను పరలోకానికి తీసుకొని వెళ్ళింది. యేసుక్రీస్తును మనము గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలోకి వద్దాం. చక్కని మాట అక్కడ మనము చదువుదాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి
2-3 వచనాలు చదువుకుందాం. చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా ఘడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. పిల్లరా, యేసు క్రీస్తు యొక్క మరి అనుభవంలో మొట్టమొదటి అనుభవం, అసెన్షన్లో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే మహిమతో ఆయన వెళ్ళటం. పరలోకం నుంచి ఆయన మహిమను ప్రక్కకు పెట్టి ఆయన నేలకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎంట్రీ, పరలోక రాజ్యంలోకి వెళ్ళబోయే ఎంట్రీ, మహిమలోకి వెళ్ళే ఎంట్రీ ఎలా ఉండాలంటే మహిమతో కూడిందై ఉండాలి. ఇట్ షుడ్ బి గ్లోరియస్ when all the angelic beings are seeing. దూతగణం అంతా కూడా యేసు అడుగు పెడుతున్న వేళను చూసినప్పుడు మహిమతో యేసు పరలోకంలోకి అడుగు పెట్టాలి. ఇంతకుముందు నేను మీకు చదివాను, పరలోకములో నుండి దిగి వచ్చిన యేసు మహిమను అక్కడ వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రార్థన చేస్తున్నాడు 17వ అధ్యాయంలో, తండ్రి, ఇంతకు ముందు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండేను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నింపు. యేసు క్రీస్తు భూమి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో యేసుక్రీస్తు అంటున్నాడు, నీకు వెళ్ళిపోతున్నా, నా సమయం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోయే గడియ ఎలా ఉందంటే గ్లోరియస్ షకానై గ్లోరీ has taken him to his heavenly abode. ఎంత అద్భుతమైన మాట. యేసు మహిమలోకి వెళ్ళాడు. యేసు మహిమతో వెళ్ళాడు. మహిమలోకి సింపుల్ మానవునిగా వెళ్ళలేదు ఆయన. ఆయన మహిమోన్నతుడుగా, ప్రభావశాలిగా, శక్తిశాలిగా, జయశాలిగా, విజయశాలిగా, మహిమోన్నతుడుగా ఆయన మహిమలోకి ఎంట్రీ ఇవ్వడం కన్నులారా శిష్యులు చూశారు. తోమా చూశాడు, పేతురు చూశాడు. తన సొంత కుమారుని ఎత్తుకొని పాలిచ్చిన తల్లి చూసింది, నా కుమారుడు మహిమతో మహిమలోకి వెళ్తున్నాడు అన్న ఆనందం వారి జీవితంలో కలిగింది. Jesus did not enter into heaven with simplicity, but he has gone into heavenly things with pomp and glory. The glorious Shekinah glory was around him. ఆయన చుట్టూ ఆ మహిమలో ఆయన వెళ్ళాడు. శిష్యులందరికీ బాగా తెలిసిపోయింది, యేసు ఉన్న మహిమ వారి కళ్ళతో ఒకప్పుడు చూశారు. చూడండి, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, ఒకరోజు యేసుక్రీస్తు తన మహిమలో ఎలా ఉంటాడో వారికి చూపించాడు. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 9వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 28 నుంచి ఉంది కానీ 31వ వచనం చదువుదాం. వారు మహిమతో అఖపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమము ఎత్తబడే ఆ అనుభవాన్ని మాట్లాడుచుండిరి. ఓ మహిమలో నువ్వు ఎట్లా ఎంట్రీలోకి నువ్వు ఎంటర్ అవుతావు పరలోకానికి అన్న విషయాన్ని దే వర్ స్పీకింగ్. ఏలియా ఆ రీతిగానే మోషే ఇద్దరు ఆ మహిమలోకి ఆయన ఎలా రాబోతున్నాడు అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. యేసు పరలోకానికి వెళుతున్నట్టు వేళ ఆయన చెప్పిన మాట శిష్యులకు, ఇదిగో నేను వెళ్ళిపోవటం మీకు చాలా లాభకరం. ఎందుకో తెలుసా, నేను వెళ్తేనే మీరు నా మహిమలోకి నేను వెళ్తా, నా శక్తిలోకి వెళ్తా, నా ప్రభావంలోకి వెళ్తా, నేను పాంప్ అండ్ గ్లోరీలోకి వెళ్తా అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. His descension, he left his glory back. In ascension, he is asking his Father glory back.
అన్న విషయాన్ని మనం ఈ వచనాల్లో మనము చూడగలుగుతున్నాం. యాజ్ హి ఫినిష్డ్ హిస్ ఎర్త్లీ మినిస్ట్రీ, పిల్లారా, ఆయన వారికి చెప్పాలని ఆశపడ్డాడు. ఏమని? తండ్రి, ఇక భూమి మీద ఉన్న హ్యూమిలియేషన్ ఇస్ ఫినిష్డ్. ఇంతవరకు నేను పొందిన అవమానం సమాప్తమైంది. నేను పొందిన రక్తసిక్తమైన దేహం సమాప్తం అయిపోయింది. నన్ను ఏడ్పించిన వెక్కిరింతలన్నీ మారిపోయాయి. ఇక ఆయన హ్యూమిలియేషన్ ఇస్ గాన్, హిస్ ఎక్సాల్టేషన్ హస్ కమ్. ఆయన మహిమపరచబడే గడియలు వచ్చాయి. ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా! శిష్యులు కన్నులారా చూశారు యేసు మహిమలోకి వెళ్ళడం. ఇది అడ్వాంటేజ్ ఎట్లయితే సార్ అంటారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే మహిమలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరలోకమందు భూమి మీద సర్వాధికారము కలిగినటువంటి ఆయన ఉన్నతమైన మహిమలోకి, సింహాసనంలోకి చేరుకున్నాడు. ఏ నరుడు కూడా ఆయన చెప్పంది ఏ పని కూడా భూమి మీద జరగదు. ఆ మహిమలోకి ఆయన చేరుకున్నాడు. భూమి మీద ఏ రాజైనా, ఏ అధికారి అయినా భూమి మీద నిలబడాలన్నా, ఒక క్షణము నిలబడాలన్నా ఆయన అధికారములోనే, ఆయన మహిమలోనే అన్ని కూడా జరగాలి. ఆయన అసెన్షన్ అంతా గణనీయమైంది. He has gone into the glory. ఇక ఆయనను రాజు అని పిలవరు, ఆయనను రాజులకు రాజు అని పిలవాలి. ఆయనను ప్రభు అని పిలవరు, ఆయన ప్రభువులకు ప్రభు అని పిలవాలి. ఇన్నాళ్ళు ఆయన ఎక్కిరించారు, ఇన్నాళ్ళు ఆయన హేళన చేశారు. ఇక ఆయన అలాంటి స్థితిలో లేడు, మహిమలో చేరుకున్నాడు. సో అసెన్షన్లో మొదటి భాగం ఆయన మహిమతో మేఘాల మీద పరలోకానికి వెళ్ళటమే. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలోకి రండి. యేసుక్రీస్తు వారితో అంటున్నాడు. ఈ వచనాలు చదువుదాం. 16వ అధ్యాయం 16 వచనం నుంచి 20 వచనం చదువుదాం. కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలము నన్ను చూచెదరు అని చెప్పాను. చాలండి. ఏంటట? కొంచెము కాలమైన తర్వాత నేను చచ్చిపోతా, దాని తర్వాత కొంచెము కాలము 49 దినాలు నేను మీతో ఉంటా, మీరు నన్ను చూస్తారు అని చెప్పాడు. కానీ వారికి అర్థం కాలే. 17వ వచనం, కాబట్టి ఆయన శిష్యులు కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూతురు, మరి కొంచెము కాలమైన తర్వాత నన్ను చూచెదరని, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. పిల్లరా, శిష్యులకు అర్థం కాలేదు ఆయన ఎత్తబడే అనుభవాలు. కనుక ఏమంటున్నాడు చూడండి 18వ వచనంలో, కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన కొంచెము ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడగ కోరినందున యేసు ఎరిగి వారితో ఇలా అంటున్నాడు, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని మీతో చెప్పిన మాటను గురించే కదా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని యేసుక్రీస్తు అంటున్నాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషిస్తుంది, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, కానీ లోకం మాత్రం నవ్వుకుంటుంది.
మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు కదా, కానీ నేను మహిమలోకి వెళ్ళేటప్పుడు మీ దుఃఖం ఏమవుతుంది? సంతోషంగా మారుతుంది. When Jesus was going into glory, all the faces of disciples were filled with joy. అంతవరకు భయపడిన శిష్యులు ఇక భయమును విడిచిపెట్టారు. అంతవరకు కలత చెందిన శిష్యులు కలతను వదిలిపెట్టారు. అంతవరకు భయభీతితో జీవించిన శిష్యులు విజయోత్సాహంతో వారు లూకా రాసిన సువార్తలో మనం చూసినట్టయితే ఆయన బేతయలో ఆ యొక్క ఆరోహణమవుతున్నటువంటి వేళ 51వ వచనంలో మనము చూసినట్టయితే వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకపరచబడి ఆరోహణము ఆయను వారు ఆయనకు నమస్కారము చేసి, అడ్జెక్టివ్ has been used, ఆనందంతో వెళ్ళిరు గారు, మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. పిల్లారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని పిల్లలంగా మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాల్ని ఈవేళ దేవుని బిడగా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. Their hearts are no more sad. Their hearts are filled with joy. వారి హృదయాల్లో గొప్ప ఆనందం కలిగింది. Why? Because they've seen their Jesus filled with glory. దేవుని మహిమతో నింపబడిన క్రీస్తును వారు చూశారు. ఈవేళ నీ కష్టాలలో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ చేతకాని తనములో అయ్యో నాకెవరు లేరే అనుకుంటున్నావు చూడు, నీ భర్త, నీ దేవుడు, నీ రక్షకుడు మహిమలో అత్యున్నతమైన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. ఇక నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఇక నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక నీవు సందేహపడాల్సిన అవసరం లేదు. నిరాశతో ఉండాల్సిన అవసరం లేదు. అత్యున్నతమైన మహామహిమ కలిగినటువంటి సింహాసనానికి ఆయన ఎగసి వెళ్ళిపోయాడు. No more pain, no more crying, no more suffering, because your Jesus has gone into glory. నీ యేసయ్య మహిమలోకి వెళ్ళాడు. ప్రియులారా, శిష్యుల హృదయాల్ని మనము చూస్తున్నాం. ఇంతకుముందు దుఃఖంలో ఉండే, ఇప్పుడు ఆనందంతో నింపబడ్డాయి. ఇంతకుముందు భయముతో ఉండేవారు, తలుపులేసుకుని లోపల ఉండేవారు. యెరూషలేము దేవాలయంలోకి సువార్త ప్రకటించారు. ఇంతకుముందు డిసప్పాయింట్మెంట్లో ఉండేవారు. There is no disappointment now. They understood who Jesus was. యేసు ఎవరు అన్న విషయము వారికి స్పష్టంగా అర్థమైంది. ఇన్నాళ్ళు మనతో నడిచిన ఈ యేసే మహామహిమలో ఉన్న క్రీస్తు అన్న విషయం వారికి స్పష్టంగా అర్థమైంది. రెండవ అడ్వాంటేజ్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైతే ఆయన మహామహిమలోకి వెళ్తున్నాడు, ఆయన చెప్పాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఐ విల్ సెండ్ యూ ద కంఫర్టర్. రెండవ గొప్ప అడ్వాంటేజ్ ని మనం చూస్తున్నాం. మొదటి అడ్వాంటేజ్ ఇస్ హి హస్ గాన్ ఇంటు ద గ్లోరీ. మహిమతో నింపబడ్డ ప్రభు ఉన్నాడు. మన ప్రభు ఉన్న వాటిని లేనట్లుగా చేయగలిగిన సమర్థవంతమైన ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుదాం. నేను తండ్రిని వేడుకుంటా మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త. చాలండి, వేరు ఒక ఆదరణకర్త అంటే వేరే ఆయనను పంపిస్తా. నేను కాదు, నేను ఆదరణకర్తను, మీతో ఉన్నవాడు నిన్నాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోయిన తర్వాత నాలాగే ఆదరించగలిగిన నాలాంటి ఇంకొక వ్యక్తిని నేను పంపిస్తా. ఆయన అసమానమైన వాడు. ఆయన శక్తితో ఉంటాడు, ఆయన బలముతో ఉంటాడు,
ఆయన ప్రభావము ప్రపంచంలో ఎవ్వరికి లేదు. ధనవంతులకు, తెలివి గల వారికి, విద్వాంసులకు మరి ఎవ్వరికి లేనివి విపరీతమైన వాడు ఆయన. వేరొక ఆయనను నేను మీకు ఇస్తా. పారాక్లిటే అనే పదం వాడాడు. మీ ప్రక్కనే నిలబడేవాడు. మీరు జైల్లో వేయబడినప్పుడు ప్రక్కనే నిలబడేవాడు. మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్తుంటే మీ ప్రక్కన నిలబడేవాడు. మిమ్మల్ని కొడుతుంటే మీ ప్రక్కన నిలబడేవాడు. మిమ్మల్ని హింసిస్తుంటే మీ ప్రక్కన నిలబడేవాడు. ఆదరణకర్తను నేను పంపిస్తా. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. ఆయన మనకిస్తున్న అడ్వాంటేజెస్ ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. జీసస్ ఈస్ ద ట్రూ కంఫర్టర్, బట్ హోలీ స్పిరిట్ ఈస్ అనదర్ కంఫర్టర్. యేసుక్రీస్తు పరలోకంలో మళ్ళీ ఆదరించడానికి అక్కడ ఉన్నాడు. భూమి మీద మరింత గొప్ప ఆదరణకర్తరు ఆయన తండ్రి కుమారుడు కలిసి భూమి మీదకి పరిశుద్ధాత్మదేవుని పంపించాడు. పెంతెకోస్తు దినాన ఆయన ఈ లోకానికి వచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. మరలా మనల్ని ఆ మహిమ లోకానికి తీసుకొని వెళ్ళేంత వరకు ఆయన ఇక్కడే ఉంటాడు. ఏ రీతిగా యేసు మహిమతో పరలోకానికి వెళ్ళాడు, మనల్ని కూడా మహిమతో పరలోకానికి తీసుకుపోగలిగిన సమర్థుడు ఆయన. తన పెళ్లి భార్యను, తన పెళ్లి కుమార్తెగా నిన్ను ముస్తాబు చేసి, క్రీస్తు యొక్క సమరూపంలోకి నిన్ను మలచి, నిన్ను ఒక శ్రేష్టమైన, గణనీయమైన, అందమైన, యోగ్యమైన, పరిశుద్ధమైన సంఘముగా నిన్ను మలిచి ఆ నిత్య మహిమలోకి నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. పిరికివానిగా ఉండనవసరం లేదు. అపోస్తలులు రాసిన కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందుతారు. యు విల్ హ్యావ్ పవర్, యు విల్ హ్యావ్ స్ట్రెంగ్త్. He will give you power, He will give you strength. My strength, my power He will give to you. పిల్లారా, ఈ దినం ఇంకా క్రైస్తవులు పిరిగివారుగా ఉంటున్నారు. క్రైస్తవులు ఇంకా బలహీనులుగా ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఆయన ఇంకా బలాన్ని ఇచ్చినప్పటికీ, శక్తినిచ్చినప్పటికీ కూడా మనం బలహీనులుగానే ఉంటున్నాం. ఇంకా నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నా. ఏమంటున్నాడు చదువుదాం. ఇంకా 17వ వచనం. ఆ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. ఇప్పుడు గమనించండి, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో ఉన్నాడు, ఆయన మీలో నివసిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట! మీలో ఆయన ఉన్నాడు. ఎంత చక్కని మాట! యేసు వెళ్ళిపోవటం వలన కలిగే అడ్వాంటేజెస్ ని మనం చూస్తాం. పిల్లారా, యేసుక్రీస్తు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాడో, he was seated on the right hand of the Father. తండ్రి కుడి పార్శ్వాన ఆయన కూర్చున్నాడు. మహిమలో ఆ సింహాసనము పైన ఆయన కూర్చున్నాడు. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడ్డది, సర్వ పాంపు ఇవ్వబడ్డది, సర్వశక్తి ఇవ్వబడ్డది. పరలోకమందు భూమి మీద సర్వాధికారము ఆయనకు ఇవ్వబడ్డది. He was enthroned. శిష్యులందరికీ బాగా తెలుసు, ఈ మేఘం అక్కడ తీసుకెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన చేరుకుంటాడు మా యేసయ్య, మా మెస్సయ్య. ఆయన అక్కడ ఉండగా భూమి మీద ఒక చిన్న పిచ్చుక కిందకు రాలదు. ఒకవేళ రాలిందంటే ఆయన ఆజ్ఞ మేరకు రాలుతుంది. ఆయన అక్కడ కూర్చున్నాడంటే ఒక వెంట్రుక రాలదు, ఎందుకంటే ఆయన అక్కడ కూర్చున్నాడు. ఒకవేళ రాలిందంటే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కనుకనే రాలింది. He's enthroned. He's enthroned. దేవుని ప్రజలారా, యేసు సింహాసనం పైన కూర్చున్నాడు. ఎలాంటి సింహాసనము? ఆయన సింహాసనము కంటే పెద్ద సింహాసనము ఇంకొకటి ఎక్కడ కూడా లేదు. He is seated on the highest of highest seats.
ఘనమైన గంభీరమైన సింహాసనం పైన ఆయన కూర్చున్నాడు. నీ స్నేహితుడు, నీ ప్రియుడు, నీ రక్షకుడు, నిన్నిష్టపడి కోరిన నీ దేవుడు. మొదటిది మహిమతో అక్కడికి వెళ్ళాడు, శక్తిని నీకు అందించాడు. మూడవది ఆయన సింహాసనం పైన కూర్చున్నాడు. శిష్యులు ఇలా అని ఉండొచ్చు ఎవరైనా, ఆయన ప్రభు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన మృతిని జయించాడు, మరణాన్ని పాతాళ లోక ద్వారాల్ని తెరిచి తాళపు చేతులను పట్టుకున్నాడు. ప్రతి మోకాళ్ళు ఆయన దగ్గర వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పుకోవాల్సిందే. ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన కూర్చున్నాడు. ఏ రోజైతే యేసు సింహాసనం మీద కూర్చున్నాడు, ఆ రోజు నుంచే ఆయన రాజ్య స్థాపన ఆరంభమైంది. హిస్ సెషన్ హస్ స్టార్టెడ్. ఆయన సింహాసనం మీద కూర్చొని చేతులు కట్టుకొని లేడు పిల్లరా, ఆయన అందరిని పిలిచి సమావేశపరిచాడు. ఆయన రాచరికపు హక్కును, అధికారాన్ని ఆనాడే ఆరంభించాడు. ఎవరు అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండాలి, ఎవరు సర్వలోకాన్ని ఏలాలి, ఎక్కడ ఎవరు ఉండాలి, ఎవరు దిగిపోవాలి, ఎలా కార్యక్రమాలు జరిగించాలి. కింగ్డమ్ హస్ బిగన్, ఇట్ విల్ నాట్ బిగిన్. అది ఆరంభమైతది కాదు. ఏ రోజైతే యేసు మహిమతో పరలోకానికి వెళ్ళాడు, ఆ రోజే ఆయన రాజ్యము ఆరంభమైంది. అండ్ ఫైనల్లీ నాలుగవది పిల్లరా, ఆయన మనందరి కొరకు విజ్ఞాపనకర్తగా ఉంటున్నాడు. ఈ దినం పుట్టినప్పటి నుంచి నీవు ఇప్పటి వరకు నీ జీవితాన్ని చూసుకుంటే మనం మంచి క్రైస్తవులంగా బ్రతుకుతున్నాము అంటే ఎవరో తెలుసా? ఆయనే మన విజ్ఞాపనకర్త. హీ ఈస్ ప్లీడింగ్ ఫర్ అస్. చక్కని సన్నివేశాన్ని గుర్తు చేస్తా. యేసుక్రీస్తు బల్ల మీద కూర్చున్నాడు, యూదా ఇస్కరియోతు కూడా కూర్చున్నాడు. యూదా ఇస్కరియోతుతో యేసుక్రీస్తు ఇలా అన్నాడు, యూదా యూదా నీ పని చేసుకోపోవాయా పో అని అన్నాడు. He sent him off from that table. కానీ పేతురుతో ఇలా అన్నాడు, పేతురు నువ్వు ముమ్మారు నన్ను ద్వేషిస్తావు, ముమ్మారు నీవు నన్ను డినై చేస్తావు, పో నీవు కూడా పోయి నీ పని చేసుకో అని అనలేదు. కానీ పేతురు, నేను నీ కొరకు ప్రార్థన చేశాను. సాతాను నిన్ను కోదుమలు జల్లించినట్లు నిన్ను జల్లించాలని ఆశపడ్డాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేశాను. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈవేళ ప్రియ సంఘమా, ఈనాడు మనం ఇంకా క్రైస్తవులంగా నిలబడ్డాము అంటే మన భక్తి, మన మంచితనం కాదు. పరలోకములో ఉన్న ఒక గొప్ప ప్రధాన యాజకుడు మన కొరకు సాటి అయిన వాడు. హీస్ there as a great high priest. He is there as king of kings. He is enthroned in heaven. అయినప్పటికీ నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉంటున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని ప్రతి దినము నీ కొరకు నా కొరకు ప్రార్థిస్తున్నాడు. కనుకనే మనం బట్ట కట్టి ఇలా ఉన్నాం. ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ముందుగా వెళ్ళాడు. ఆయన యోగ్యుడు, అర్హుడు, మన బలహీనతలను ఎరిగినవాడు, మన కష్టాలను ఎరిగినవాడు, మన స్థితిగతులను ఎరిగినవాడు, మన కొరకు సరిగా విజ్ఞాపన చేయగలిగిన విజ్ఞాపనకర్తగా ఉంటున్నాడు. అందుకనే నీవు ఇంకా క్రైస్తవునిగా ఉన్నావు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం నుంచి 9వ వచనం, నేను వారి కొరకే ప్రార్థిస్తున్నా, లోకము కొరకు ప్రార్థించుట లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థించుచున్నాను. పిల్లారా, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ఇష్టపడ్డాడో, ఎవరైతే తన పిల్లలుగా ఉండాలని ఆశపడ్డాడో వారి కొరకు మాత్రమే ప్రార్థన. అందరి కొరకు ప్రార్థన చేస్తలేడు. యూదా కొరకు ప్రార్థన చేయలేదు, యూదా ఇస్కరియోతు కొరకు ప్రార్థన చేయలేదు, కానీ పేతురు నీ కొరకు నేను ప్రార్థించాను.
their Messiah is in the highest throne. అందుకని వారు కీర్తనలు పాడుచు మహానందంతో, ఉల్లాసముతో, ఉజ్జీవముతో వారందరూ కూడా యెరూషలేముకు వెళ్ళారు. విధేయులై యెరూషలేముకు వెళ్ళారు. విధేయత చూపించారు, ఆరాధించారు. మహానందంతో వారందరూ కూడా బయలుదేరి దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరమని సెలవించారు. ఆనాడు వారు ఏడ్చారు. వారికి అర్థం కాలేదు. నువ్వు వెళ్ళేటప్పుడు వారు మహానందంతో నిన్ను ఆరాధించి నీ మాటకు విధేయులై సాక్షులుగా నిలబడ్డారు. ప్రభువా, ఈవేళ మేము కూడా నీవు వెళ్ళిన పనేంటో, నువ్వెక్కడికి వెళ్ళావు, ఎక్కడ కూర్చున్నావు, ఏం చేస్తున్నావు మాకు గుర్తు చేశావు. ఇక్కడ మా మధ్యలో లేవు. నీవు ఇక్కడ నీవు ఆత్మరూపిగా ఉన్నప్పటికీ నీవు ఒక గొప్ప స్థితిలో ఉన్నావు. మాకు విజ్ఞాపనకర్తగా ఉన్నావు. ఈ లోకంలో మేము జడేసి భయపడాల్సిన అక్కర్లేదని మాకు గుర్తు చేసావు. మహిమలో ఉన్నావని, సర్వ అధికారము నీదే అని, భూమి మీద ఒక చీమ కదలాలన్నా నా సెలవు లేకుండా కదలదని సెలవించావు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి కూడా ఇంకా పిరికి వారంగా, ఇంకా భయములు, ఇంకా ఆందోళనలు ఎందుకుంటున్నారని సెలవిస్తున్నా. సర్వ హక్కు నాదే, సర్వ అధికారము నాదే. మీరు ఈ లోకంలో నాకు సాక్షులుగా ఉండండి. నా రాజ్యం నేను ఎప్పుడు తెస్తానన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు సాక్షులుగా ఉండండి. సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, ఎవరికి భయపడకండి, నాకు సాక్షులే బ్రతకండి అని పదే పదే చెప్పావు. నీ శక్తిని పొంది సువార్త సేవలో శిష్యులు నిమగ్నమయ్యారు. ఈ ఆధునిక కాలంలో మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీ మహిమతో నింపు, నీ శక్తితో నింపు, నీ ప్రభావంతో నింపు సంఘాన్ని. మేము ఎవరికి భయపడే వారంగా కాక, రాజు సింహాసనం పైన కూర్చున్నాడని మేము ఎల్ల వేళలా గుర్తుంచుకొని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి ఎప్పుడు ఎంపుకరంగా ఉండ కృప మాకు దయచేయండి. అటు దీవెనతో మనందరినీ పంపించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి. తొట్టిల్లక మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆధిపత్యం తను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడే వర్ధిల్లును గాక.